హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విత్ ఏ ఫ్రాక్షన్ అనే టాపిక్ ఈరోజు నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ విత్ ఫ్రాక్షన్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలో నేర్చుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. టూ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్లోనే రాయాలి, డినామినేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్లోనే రాయాలన్నమాట. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కంటే కూడా ప్రొడక్ట్ అనేది అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు పైన ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. 2/3 × 2/5 అని ఉంది. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్లో అంటే 2 2s 4, 3 5s 15 డినామినేటర్లో ఉన్న టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్లో రాయాలి. సేమ్ అక్కడ ఎలా అయితే మనం హాఫ్ ఉంటే ఇంటూ అని రాసాము, ఇక్కడ కూడా సేమ్ అదే ఫాలో అవ్వాలి. 2/3 ఆఫ్ 2/5 అని ఉంది. ఈ హాఫ్ తీసేసి హాఫ్ బదులుగా ఇంటూ అని రాసుకోవచ్చు. అలాగే మనకి కింద మరొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి. లెంగ్త్ అలానే బ్రెడ్త్ రెండు కూడా ఫ్రాక్షన్సే. లెంగ్త్ 6.5 మీటర్స్, 6 1/2 సెంటీమీటర్స్. అలానే బ్రెడ్త్ 3 1/2 సెంటీమీటర్స్ అని ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వేస్తాము. సో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. 6 1/2 × 3 1/2 అని ఉంది. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి ముందు ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే 2 6 are 12, 12 + 1 13, 13/2. అలానే 3.5 కూడా కన్వర్ట్ చేస్తే 2 3s are 6, 6కు 1 యాడ్ చేస్తే 7, 7/2. సో ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్లో అంటే 13 7s 91, డినామినేటర్లో ఉన్న టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్లో రాయాలి. 2 2s 4. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ విత్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటము. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్లో రాయాలి. 3 2s are 6. ఒకవేళ మీకు అలవాటు అయ్యే వరకు మల్టిప్లికేషన్ చేస్తున్నట్లుగా రాసుకోండి. న్యూమరేటర్లో ఉన్న టూ నెంబర్స్ 3 × 2 / 5 × 7. 3 2s are 6 / 5 7s 35, 6/35. నెక్స్ట్ వన్ 4 × 5. న్యూమరేటర్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 3 × 8. ఇక్కడ మనకి ఇలా రాసేటప్పుడు ఏవైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 టేబుల్లో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4 2s. సో మిగిలిన మల్టిప్లికేషన్ చేస్తే 1 × 5 5 / 3 2s are 6. నెక్స్ట్ వన్ 9 × 3 / 2 × 4 ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 9 3s are 27 / 2 4s are 8. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వకపోతే కనుక ఇంకా అదే ఆన్సర్ అవుతుంది. ఎక్సర్సైజ్ 3లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో మొత్తం 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు. అవి ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం, ఒకటైతే హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం కూడా ఉంది. సేమ్ ఇందాక చెప్పుకున్న విధంగానే. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 5 × 7 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్ 6 × 11. 7 5s 35 / 6 11s 66. ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఇంక ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం. హోల్ నెంబర్ని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 6 × 1 బై డినామినేటర్లో ఉండే నెంబర్ యాజ్ ఇట్ ఈజ్. 6 1s 6 బై డినామినేటర్లో ఉన్న 5, 6/5. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. వీటిని ముందు ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 3 2s are 6, 6కు 1 యాడ్ చేస్తే 7, 7/3 ఇంటూ 5 3s 15, 15కి 1 యాడ్ చేస్తే 16, 16/5. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 7 × 16 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 × 5. 16 7s 112 బై 3 5s 15. ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఇంక ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్. ఇక్కడ కూడా మల్టిప్లికేషనే. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే నెంబర్స్ని లోయెస్ట్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. అంటే ఆ రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అయితే కనుక న్యూమరేటరు డినామినేటరు వాటిని క్యాన్సిల్ చేసి లోయెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి.
ఫస్ట్ది 2/3. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే 5 5s are 25, 25కి 1 యాడ్ చేస్తే 26, 26/5. సో ఇక్కడ మనం ఇక్కడే రెడ్యూస్ చేసుకోవచ్చు లోయెస్ట్ ఫామ్లోకి. న్యూమరేటర్లోవి డినామినేటర్లో ఉన్న నెంబర్స్ ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ రాద్దాం. 2 × 26. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 × 5. ఇక్కడ చూడండి న్యూమరేటర్స్ డినామినేటర్స్లో ఉన్న నెంబర్స్ ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 26 2s 52 బై 3 5s 15, 52/15. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 52ని 15తో డివిజన్ చేయాలి. 15 3s 45 క్యాన్సిల్ అవుతుంది. సో 7 రిమైండర్ మిగులుతుంది. సో ఈ వేలో రాసుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ 3 రాసుకోవాలి. రిమైండర్ 7 న్యూమరేటర్లో, 15 డినామినేటర్లో. 3 7/15 దీనిలో లోయెస్ట్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 × 1 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 7 × 3. 2 1s 2 బై 7 3s 21. ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు, రాయడానికి కుదరదు, ఇంప్రాపర్ కాదు కాబట్టి ఇది లోయెస్ట్ ఫామ్ 2/21 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి 5 5 ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 1s. అలానే ఇక్కడ 9/3 కూడా 3 1s 3 3s క్యాన్సిల్ అవుతుంది. మిగిలినవి మల్టిప్లికేషన్ చేస్తే న్యూమరేటర్లో 3 × 1 అని ఉంది, డినామినేటర్లో 1 × 1. 3 1s 3 బై డినామినేటర్లో 1. డినామినేటర్లో 1 ఉంటే స్పెషల్గా రాయవలసిన అవసరం లేదు. 3/1 అంటే 3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. విచ్ వన్ ఈజ్ గ్రేటర్. ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాబ్లంలోనూ 2 ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఆ 2 ప్రొడక్ట్స్ కనుక్కొని వచ్చిన ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్ పెద్దదో కూడా కనుక్కోవాలి. ఫస్ట్ వన్ 2/5 ఆఫ్ 4/7. 2/5 ఆఫ్ అని ఉంటే ఇంటూ అని రాసుకోవచ్చు. 4/7. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2 × 4 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 5 × 7. 2 4s are 8 బై 5 7s 35. ఈ రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఈ లోయెస్ట్ ఫామ్ ఇదేనమాట, 8/35. అలానే మనకి ఇంకొక ఫ్రాక్షన్ కూడా ఇచ్చారు ఇదే లెక్కలో. 3/4 ఆఫ్ అంటే ఇంటూ అని రాసుకోవచ్చు. 1/2. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 3 × 1 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 4 × 2. 3 1s 3 బై 4 2s 8. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్లోనూ ఏది గ్రేటర్ అంటే ఏది పెద్దదో కూడా మనం కంపేర్ చేయాలి. ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం 2 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది. 8/35 3/8. సో ఈ రెండు కంపేర్ చేయాలంటే డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్స్ రెండు ఈక్వల్ చేయాలి అంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని మొత్తాన్ని కూడా సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సింపుల్ వే అనమాట ఇది. 8/35 ఇంటూ ఇక్కడ డినామినేటర్ 8 ఉంది, 8/8 అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే సెకండ్ ఫ్రాక్షన్ని కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 35 × 35. న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 8 8s are 64. 35 8s మల్టిప్లికేషన్ చేసుకుందాం. 35 8s 8 5s 40. 8 3s 24 ఒక 4 28 280. అలానే సెకండ్ ఫ్రాక్షన్ 35 3s 105 బై 35 8s 280 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. న్యూమరేటర్స్ చూసినట్లయితే 105 పెద్దది, 64 కంటే కూడా 105 గ్రేటర్. ఈ 105 అనేది దేనికి వచ్చింది ఆన్సర్ అంటే 3/8ని కన్వర్ట్ చేస్తే వచ్చింది. సో 3/8 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 1/2 ఆఫ్ 4/7. 1/2 ఆఫ్ని ఇంటూ అని రాసుకోవచ్చు. 4/7. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 1 × 4 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 2 × 7. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 2 1s 2 2s. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 1s are 2 బై 7 1s 7. ఇది ఈ ఫ్రాక్షన్కి ఆన్సర్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి. 2/3 ఆఫ్ అంటే ఇంటూ అని రాసుకోవచ్చు. 3/7. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2 × 3 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 × 7. 3 3 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే
2 ఇక్కడ 3 1s 3 1s అనమాట క్యాన్సిల్ అయ్యేది. 2 1s 2 బై 7 1s 7 రెండు కూడా 2/7 2/7 వచ్చాయి. సో బోత్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనం కంపేర్ చేయడానికి ఒకటి పెద్దది ఒకటి చిన్నదని ఏం లేదు, రెండు కూడా ఈక్వల్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. రిహానా వర్క్స్ 2.5 hours ఈచ్ డే ఆన్ హర్ ఎంబ్రాయిడరీ. రిహానా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి పర్ డే అంటే ఒక్కొక్క రోజు 2.5 hours పని చేస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్. షీ కంప్లీట్స్ ది వర్క్ ఇన్ 7 days. అలా చేస్తే కనుక ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 7 days పడుతుంది. హౌ మెనీ అవర్స్ డిడ్ షీ టేక్ టు కంప్లీట్ హర్ వర్క్. మొత్తం ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఆమెకి మొత్తం ఎన్ని అవర్స్ అంటే ఎన్ని గంటల టైం పట్టిందో కనుక్కోవాలి. ఫస్ట్ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుందో రాద్దాము. నెంబర్ ఆఫ్ అవర్స్ రిహానా వర్క్స్ పర్ డే. రిహానా వర్క్స్ పర్ డే ఒక రోజుకి వచ్చేటప్పటికి 2.5 hours పనిచేస్తుంది. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే 2 2s 4, 4కి 1 యాడ్ చేస్తే 5/2 hours. అట్లా మొత్తం 7 days వర్క్ చేసిందంట. సో నెంబర్ ఆఫ్ అవర్స్ టు కంప్లీట్ ది వర్క్ ఇన్ 7 days. 7 days అలానే రోజుకి 2.5 hours చొప్పున వర్క్ చేస్తే 7 daysకి ఎన్ని అవర్స్ చేసినట్లు అంటే 7తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 into 1.5 అంటే కన్వర్ట్ చేసాం కదా 5/2. ఇక్కడ హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం. సో హోల్ నెంబర్ని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 5s 35 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ 35/2. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసినట్లయితే 35ని 2తో డివిజన్ చేయాలి. 2 1s 2 1 మిగులుతుంది. 5 దించుకుంటే 2 7s 14. 15లోంచి 14 మైనస్ చేస్తే 1. సో 15 ఈ వేలో రాసుకోవాలన్నమాట. 17 hours రిమైండర్ 1 ఉంది. 1/2 అంటే 17 half hours పట్టిందనమాట. 17 hours half an hour. ఇది 17 1/2 hours టైం పట్టింది రిహానాకి ఆ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ ట్రక్ రన్స్ 8 kilometers యూజింగ్ 1 liter ఆఫ్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్ కనుక పోపిస్తే ట్రక్లో 8 kilometers దూరం వెళ్తుంది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 10 2/3 liters ఆఫ్ పెట్రోల్. ఒకవేళ 10 2/3 liters పెట్రోల్ కనుక ట్రక్లో ఉన్నట్లయితే అది ఎంత దూరం వెళ్తుంది. ఇది కూడా మల్టిప్లికేషనే అనమాట. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తున్నారు కానీ ఫ్రాక్షన్స్ లేకపోతే మనకి 3rd 4th క్లాసుల్లో చేసినట్లే అనమాట. 1 liter పెట్రోల్కి 8 kilometers కనుక దూరం వెళ్తే 4 litersకి ఎంత దూరం వెళ్తాము అంటే 4 into 8 వేస్తాం కదా. అలాగే ఇక్కడ 10 2/3 into 8 వేస్తే కనుక ఈ 10 2/3 liters పెట్రోల్కి ఎంత దూరం వెళ్తుందో కనుక్కోవచ్చు. డిస్టెన్స్ ట్రావెల్ విత్ 1 liter ఆఫ్ పెట్రోల్ విత్ 1 liter ఆఫ్ పెట్రోల్. 1 liter పెట్రోల్ తోటి 8 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ విత్ 10 2/3 liters 10 2/3 liters ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు 8 తోటి మల్టిప్లికేషన్ చేయటం. 8 into 10 2/3. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుందాము. 10 3s 30. 30కి 2 యాడ్ చేస్తే 32. 32/3. సో హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం. న్యూమరేటర్ని ఫస్ట్ ఈ హోల్ నెంబర్ని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 into 32/3. ఇక్కడ మనకేమి క్యాన్సిల్ అవ్వవు. సో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 32 8s 8 2s 16 8 3s 24 1 25 256/3. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 256ని 3తో డివిజన్ చేయాలి. 3 8s 24 1 మిగులుతుంది. 6 దించుకుంటే 3 5s 15 1 మిగులుతుంది. సో ఈ వేలో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకోవాలి. 85. నెక్స్ట్ రిమైండర్ని న్యూమరేటర్లో బై డివిజన్ చేసిన నెంబర్ని డినామినేటర్లో. 85 1/3 kilometers అంటే 85 kilometers అలానే 1/3 kilometer. 85 1/3 kilometers డిస్టెన్స్ పోతుందన్నమాట ఆ 10 2/3 liters ఆఫ్ పెట్రోల్ తోటి.
నెక్స్ట్ 6th ప్రాబ్లం. రాజా వాక్స్ 1.5 meters ఇన్ 1 second. 1 secondలో 1.5 meters డిస్టెన్స్ వాక్ చేస్తాడంట. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 minutes? 15 minutesలో అతను ఎంత దూరం వాక్ చేస్తాడో కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి సెకండ్స్లో ఇచ్చారు, కనుక్కోమందేమో మినిట్స్లో. కాబట్టి ముందు ఈ మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుని తర్వాత ఈ 1.5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్, 1 సెకండ్ టైంలో రాజా ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాడు. రాజా వాక్డ్ ది డిస్టెన్స్ ఇన్ 1 second. వాక్డ్ ది డిస్టెన్స్ ఇన్ 1 second ఈజ్ ఈక్వల్ టు 1/2 meter. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకుంటే 2 ones 2, 2 + 1 3, 3/2 meters. అయితే 15 minutesలో ఎంత దూరం వాక్ చేస్తాడో కనుక్కోవాలి. రాజా walked the distance in 15 minutes. The distance in 15 minutes. మనకి ముందు సెకండ్స్లో ఇచ్చారు. సో ఈ మినిట్స్ని కూడా సెకండ్స్లోకి మార్చుకున్నట్లయితే ముందుగా 15 into 1 minuteకి 60 seconds. సో 60తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు మొత్తం సెకండ్స్లో కన్వర్ట్ అవుతుంది. 15 6 are 90, 0కి 0 అంటే మొత్తం 900 secondsలో ఎంత దూరం ట్రావెల్ చేశాడో కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని కనుక్కోవడానికి 900ని 3/2 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం. 900 into 3/2. హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయటం. హోల్ నెంబర్ని ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 900 into 3/2. 2 తోటి ముందు 9 3s 27, 2 zeros కి 2 zeros /2. సో 2700ని 2తో డివిజన్ చేయాలి. 2 ones 2, 1 మిగులుతుంది, 0 మిగులుతుంది. 7 దించుకుంటే 2 3s are 6, 1 మిగులుతుంది. ఒక 0 దించుకుంటే 2 5s 10, 0. నెక్స్ట్ ఈ 0ని ఇక్కడ ఆన్సర్లో రాసేయచ్చు. అంటే 1350 meters, 1350 meters డిస్టెన్స్ వాక్ చేస్తాడనమాట అతను 15 minutesలో. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ప్రొవైడ్ ది నెంబర్ ఇన్ ది బాక్స్ టు మేక్ స్టేట్మెంట్ ట్రూ. ఇక్కడ ఖాళీగా ఉన్న బాక్స్లో ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుందో కరెక్ట్గా, అంటే ఇదే ఆన్సర్ రావాలంటే ఈ బాక్స్లో ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలో రాయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఒక ఫ్రాక్షన్ ఉంది. అలానే ఇక్కడ బాక్స్లో ఏమొస్తుందో మనకు తెలియదు. రిజల్ట్ కూడా ఫ్రాక్షనే. మనకి ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం 2ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 20 వస్తుందో ఆలోచించండి. 2 టేబుల్ 20 వచ్చే వరకు చదవండి. 2 10s 20, సో 10 అనమాట న్యూమరేటర్లో. బై 3 టేబుల్ 21 వచ్చే వరకు, అంటే 3 7s 27. సో ఫస్ట్ ఆన్సర్ 10/7. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రాబ్లంలో మనకు కొంచెం ట్విస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ బాక్స్లో ఏముందో తెలియదు కానీ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి 2 5s ఉన్నాయి కాబట్టి 5 ones 5 ones. సో ఇక్కడ 1ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 3 వస్తుంది. 1 3s 3, సో ఇక్కడ 3 అనమాట. అలానే ఇక్కడ 7 ones, ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. 7 ones 7. ఇది ఈ లెక్క. సో ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 4 కంప్లీట్ అయింది.